నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ అండ్ అవును, ఇంతకి మర్చిపోయాను, తిమ్మరాజుపల్లి టీవీ చూసారు అందరూ? చూస్తే కనుక ఈ మనిషిని ఖచ్చితంగా గుర్తుపడతారనమాట. చూడకపోతే మాత్రం ఇప్పుడే థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమానైతే మనకి వీళ్ళందరూ డెలివర్ చేశారు. ఇంతకీ తిమ్మరాజుపల్లి టీవీ అన్నాను, ఈ మనిషి అన్నాను, ఎవరా అని అనుకుంటున్నారా అంటే, సో చూసిన వాళ్ళకైతే వరదరాజు క్యారెక్టరు గుర్తుంటుంది అనమాట. చూడని వాళ్ళైతే ఎవరి వరదరాజు అని తెలుసుకోవడానికి అయితే చూడండి. ఇప్పుడైతే మనతోటి సినిమా ఆన్ స్క్రీన్లో వరదరాజు, ఆఫ్ స్క్రీన్లో రఘురామ్ అనమాట మనతో ఉన్నారు. దాంతో మాట్లాడదాం. అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది, అసలు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాడు, ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఇంకా ఆలస్యం అయితే చేయొద్దు. హలో, హాయ్, నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యు? నేను చాలా చాలా బాగున్నాను. సో ఏంటి రఘురామ వాసి, అది నిజంగానే చాలా కొత్తగా ఉంది పేరు. అయితే నాకు తెలిసిన పేరు అయితే అనిల్. రఘురామ వాసిగా ఎలా మారాడు అంటే వాట్ యు విల్ సే? యాక్చువల్లీ ఒక డివైన్ ఇన్స్టింక్ట్ వల్ల పేరు మార్చుకోవాల్సి వచ్చింది. సో ఊర్లో ఉన్నప్పుడు ఒక సాధువు వచ్చారనమాట. ఓకే. ఆయన వచ్చి నీ పేరేంటి అంటే అనిల్ అని చెప్పాను. చెప్తే లేదు, నువ్వు రఘురామవాసి అని పేరు మార్చుకొని చెప్పారు. రఘురామవాసి అంటే హనుమాన్ పేరు అన్నమాట. అవును. నేను బై బర్త్ నుంచే హనుమాన్ డివోటీ. సో మా అమ్మ ఏంటంటే, సరే ఎందుకు వచ్చిందో మనకు తెలియదు కదా, మార్చుకోరా, ఎలాగ నువ్వు స్క్రీన్ని మార్చుకుందాం అనుకుంటున్నావు కదా అన్నది. సో అలా చేంజ్ చేసుకున్నాను రఘురామవాసి అని. ఓకే. అది ఆయన సజెస్ట్ చేసింది నా పేరు మొత్తం ఆయనే చెప్పారు. అంటే పేరు మార్చిన తర్వాత బాగుంటుంది అని అన్న చెప్పడాలు అంటే జరిగినాయా? డైరెక్ట్ గా ఆయన ఎలా చెప్పారు, పేరుతోనే పిలిచారు. పిలిస్తే లేదు నా పేరు ఇది అంటే, లేదు రఘురామవాసి కింద మార్చుకో, ఓకే, అంత మంచిగా ఉంటుంది అని చెప్పారు అనమాట. ఆ తర్వాత వచ్చిన ఆపర్చునిటీ అది. అయితే దీనికన్నా ముందు యూ యాక్టెడ్ ఇన్ అదో ఫిలిం కదా, ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఫోటో చూసాను నేను, బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని. వాట్స్ దట్ ఫిలిం? రెండు చేశాను. విశ్వదాభిరామ అని ఒకటి చేశాను. ఓకే. ఇంకొకటి బ్లడ్ రోజెస్ అని కన్నడ, తెలుగు కన్నడ బైలింగ్వల్ అనమాట. ఓకే. రెండు చేశాను. ఆ తర్వాత మూవీ. హౌ యూ గాట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇలా ఫిలిం ఇండస్ట్రీకి రావాలని, ఎలా, ఎప్పుడు, అసలు ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళని చూసి వీళ్ళని చూసే కాదు, బేసిక్గా చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇమిటేట్ చేయడం, వాళ్ళని వీళ్ళని ఇమిటేట్ చేయడం ఉండేది. బట్ ఎప్పుడైతే చిన్నప్పుడు టీవీ ఉంది కదా మనకి, ఫస్ట్ టైం టీవీ వచ్చినప్పుడు మనకి డోర్స్ టీవీ ఉండేది. ఫస్ట్ మా ఇంట్లో ఉన్న ఆ టీవీ అనమాట. మీరే రిచ్ అనమాట అయితే ఊర్లో. రిచ్ గా ఉన్న వాళ్ళ ఇంట్లోనే టీవీలు ఉంటాయి. తిమ్మరాజుపల్లి టీవీలో అదేగా జరిగింది. సో ఆ డోర్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక మూవీ పెట్టారు. ఆ మూవీ అత్తకేముడు అమ్మాయి మూవీ అని చిరంజీవి గారి మూవీ అనమాట. అప్పుడు వెళ్ళింది. సో దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్, సో మనం యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా, సో అలా వెళ్దాం. నేర్చుకున్నారు ఎక్కడన్నా, లైక్ ఎవరి దగ్గర ట్రైన్ అవ్వడం కానీ, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అట్లా? ఇనిషియల్ గానే షార్ట్ ఫిల్మ్స్ కానీ, డెమోస్ కానీ, నేను చేసిన ఫస్ట్ మూవీ కూడా వితౌట్ ఇన్స్టిట్యూట్స్కి అవి వెళ్ళకుండానే చేస్తాను నేను. సూపర్. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని. బట్ లేదు, కొంచెం అఫీషియల్గా వెళ్ళాలి అంటే, కొంచెం ప్రొఫెషనల్గా వెళ్ళాలి అంటే, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి అంటే సమాహార థియేటర్ ఉంది. అది దట్స్ వన్ ఆఫ్ ది గుడ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. సమాహార చేశాను. చేసిన తర్వాత సరే థియేటర్ చేశాను కదా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా చూద్దాం, ఒకసారి డిఫరెన్స్ చూద్దామని వైజాగ్లో సత్యానంద్ గారు ఉన్నారు కదా, ఆ సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడ ఫేమస్ కోర్స్ చేశాను. అప్పుడు థియేటర్ స్టేజ్ కి అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్రౌడెడ్ దగ్గర ఉన్నప్పుడు గట్టిగా లౌడ్ వాయిస్ తో మాట్లాడతాము, కెమెరా క్లోజ్ అప్ పెట్టినప్పుడేమో వాయిస్ లో వాయిస్ తో మాట్లాడతాం కదా. సో ఆ డిఫరెన్స్ తెలిసింది క్లియర్ గా. ఆ తర్వాత ఇంకా ఆపర్చునిటీస్ అని ఆల్మోస్ట్ నేను రీసెంట్ డేస్ లో ఇంటర్వ్యూ చేసిన పర్సన్స్ అందరూ కూడా సత్యానంద్ గారి దగ్గర శిష్యులే అనమాట. విఘ్నేష్ ఫ్రమ్ యుఫోరియా యాక్టర్, ఆ అబ్బాయి కూడా అక్కడ పర్సన్ అనే చెప్పాడు అనమాట. ఇలాగ నేను కూడా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను, ఇవి నేర్చుకున్నాను అని చెప్పి. సో కట్ చేస్తే సత్య గారు ఎంతమందిని ఇస్తున్నారంటే శిష్యులు తయారు చేసి అసలు ఇండస్ట్రీకి. గ్రేట్. అసలు ఈ తిమ్మరాజుపల్లి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? తిమ్మరాజుపల్లి ఆపర్చునిటీ, నేను మోస్ట్లీ ఇండస్ట్రీలో ఎక్కని ప్రొడక్షన్ హౌస్ మెట్టు లేదు, దగ్గర మెట్టు లేదు అన్నమాట. ఆల్మోస్ట్ మైత్రి అన్ని నాగవంశీ గారి ప్రొడక్షన్ హౌస్ అన్ని. ఓకే. సో బట్ ఆ టైంలో ఈ తిమ్మరాజుపల్లి మూవీ డైరెక్టర్ అండ్ మా ఫ్రెండ్ రవి అని ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒక మూవీ వర్క్ చేశారు. ఓకే. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అని, శ్రీనాథ్ మాగంటి ఫస్ట్ మూవీ అనమాట. ఓకే. అక్కడ వర్క్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. సో నేను ఒకసారి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆడిషన్స్ కోసం మా రవి వచ్చి చెప్పాడు, అరే అక్కడ మా వాడికి ఏదో
ఆపర్చునిటీ మూవీ ఓకే అయింది అంటే సరే ఏమైనా ఆపర్చునిటీ ఉందేమో అడుగు, ఇఫ్ ఇన్ కేస్ ఏమీ లేకపోయినా పర్లేదు నన్ను వెనక స్క్రీన్లో నుంచో పెట్టమని చాలని చెప్పాను. అదే దట్ వాస్ మై ఫస్ట్ Okay. రిక్వెస్ట్. ఓకే. ఇఫ్ సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు కానీ నన్ను వెనకాల స్క్రీన్లో నుంచో పెట్టమను. ఆ మూల ఏ మూలో ఏ గడ్డి తీసుకెళ్తున్నట్టు కొబ్బరికాయ తీసుకెళ్తున్నట్టు ఓకే. ట్రూ ఇది. సో ఆడిషన్ తీసుకెళ్ళిన తర్వాత ముని ఒకసారి అన్న రేపు ఈవినింగ్ రా అన్నాడు. మార్నింగ్ 6 o'clock మొదలు పెట్టాను పుష్ప సినిమా. 6 to 9 మాదంతా గోదావరి కదా, మనకి చిత్తూరు స్లాంగ్ తెలియదు. 6 to 9 కంప్లీట్గా చూశాను పుష్ప సినిమా. 1 hour గ్యాప్ ఇచ్చి 10 to 1 ఓన్లీ సౌండ్ అనమాట, విజువల్ లేకుండా సౌండ్ విన్నాను డైలాగ్ వర్షన్కి. ఓకే. తర్వాత 2 to 5 ఓన్లీ విజువల్ సౌండ్ లేకుండా, అంటే నేను డైలాగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఓ 7 o'clock రమ్మన్నాడు కదా, సో 5 to 6 రెస్ట్ తీసుకొని 6 o'clock స్టార్ట్ అయ్యి 7 o'clock వెళ్ళి 6 ఆడిషన్స్ ఇచ్చాను వరదరాజు క్యారెక్టర్కి. ఓకే అయింది. అప్పుడు నేను మూవీలోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో దిస్ హౌ. అంటే స్లాంగ్ వచ్చిన వాళ్ళే తీసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారేంటి ముని? స్లాంగ్ వస్తేనే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది కదా అది మీరే ముందుగా ఆలోచించుకుని యూ హావ్ ప్రిపేర్డ్. నాకు తెలియదు తను ఏమన్నాడంటే, అన్న నాకు చిత్తూరు యాస్ కావాలి, రూరల్ స్లాంగ్ ఉంటుంది కదా, నాకు కోర్ ఇది కావాలి అన్నాడు. అప్పుడు మనకున్న తెలిసిన చిత్తూరు స్లాంగ్ ఏంటంటే పుష్ప. అప్పుడు సరే మనం ఇదే కొడదాం అని చెప్పేసి పుష్ప స్లాంగ్ తీసుకుని వెళ్ళాను. సో దట్ ఈస్ హౌ ఐ హావ్ బీన్ సెలెక్టెడ్. సో ఎక్కడైనా సరే సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఓ ఎర్ర నచ్చు, ఒక పిచ్చ నచ్చు, సినిమా మీద అమితంగా ఉండాలన్నమాట. సో మీకు అంత ప్యాషనేట్గా, లేదంటే ఒక సినిమా కోసం ఎప్పుడన్నా గొడవలు చేసిన సందర్భాలు ఉన్నాయా? మీ కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్ కాడ ఇంద్ర సినిమాకి కానీ సింహారెడ్డి, చెన్నకేశ్వర సినిమాలకి అయితే సీట్లు జరిగిపోయాయి. సీట్లు చింపేసేవారు. ఒక చాకట్టుకుని వెళ్ళేవారంటే థియేటర్లకి, చాక ఏమన్నా పట్టుకుని వెళ్ళేవారు కీ చైన్స్ తో. స్కూలింగ్ కదా, కాంపాస్ ఉంటది కదా, మొత్తం ఒక 25 members 30 members బ్యాచ్ వెళ్ళేవాళ్ళం. సో జగ్గంపేట కాబట్టి అందరికి తెలిసిన వాళ్ళే, థియేటర్ ఓనర్స్ కూడా తెలిసిన వాళ్ళే కదా. ఏం చేసామని తెలియదు కానీ బట్ ఓనర్స్, థియేటర్ ఓనర్స్, జగ్గేపేట ఓనర్స్, ఇగో ఏమన్నా సీట్లు పాడైపోతుంది ఏళ్ళ వాళ్ళే. అప్పట్లో, ఇప్పుడు కాదు. అప్పుడు చేసింది ఇప్పుడే వడ్డీ వేసి తీసుకోండి. సో వి హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. నా మూవీస్కి చాలా బాగా చేసేవాళ్ళం. ఇందిరా, సమసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి, నరసింహనాయుడు, 2 మూవీస్కి. మరి క్యారెక్టర్ అప్పుడు మీరు అందరూ గెటప్ వేసుకున్నప్పుడు మీరు ఇందిరా క్యారెక్టర్ వేసుకురావాల్సింది కదా, రవితేజ గారిని వేసుకుని వచ్చారండి మీరు? లేదు అంటే రవితేజ, ఎందుకంటే రవితేజ గారితో కూడా జగంపేట కదా. అలా వచ్చారా? నేను అనుకోలేదు. హాస్య గారు ఒక లిస్ట్ ఇచ్చారనమాట. లిస్ట్ ఇస్తా ఉంటే ఓకే వరదరాజు క్యారెక్టర్ నువ్వు రవితేజ తీసుకో అన్నారు. సరే లక్కీలీ మన ఆయన కూడా అక్కడి నుంచే కదా, సెట్ అయ్యేది కదా. బాగున్నారు తెలుసా ఆ రోజు నిజంగా మీరు అందరు ఎంత బాగున్నారంటే, గెటప్ల్లో ప్రతి ఒక్కరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారనమాట. నాకు తెలుసు ఐఎమ్ ఓన్లీ ద వన్ ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేజ్ నుంచి త్రూ అవుట్ మీ థీమ్ తో పాటు నేను కూడా ట్రావెల్ అవుతా వచ్చాను. నేను అదే ట్రావెల్ అవుతా వచ్చాను అనమాట ఫ్రమ్ ద ఇంటర్వ్యూ కాడి నుంచి. ఇంటర్వ్యూ దగ్గర నుంచి ఉన్నాను నేను ఆల్మోస్ట్. అయితే ఎవరికైనా సరే అవకాశం రావడం అన్నది చాలా అరుదు ఇవాళ రేపు. సో వచ్చిన తర్వాత దీన్ని ఎలా నిలబెట్టుకుందాం అనుకుంటున్నారంటే ఏం చెప్తారని? అదే టఫెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు వరకు మనకి వెనకతల బ్యాకప్లు ఏమీ లేవు కదా, ఇక్కడ వరకు రావడానికి ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి మాకు సంబంధం లేదు, ఏదో క్యూలో నుంచి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూడడం అంతవరకే. సో ఈ ప్రాసెస్ లో మనకేం తెలియదు కాబట్టి కొత్తగా ఉంటుంది మార్నింగ్ లెగ్గానే. ఇప్పుడు ఆల్రెడీ తిమ్మరాజుపల్లి టీవీ నుంచి ఒక హిట్ వచ్చింది కాబట్టి వరదరాజు అనే క్యారెక్టర్ వెళ్ళగానే మీరు అందరూ చేశారు కదా ఇది కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి ఇట్లా చెప్తున్నారు, ఇప్పుడు గుర్తుపడుతున్నారు సంభవం. ఇప్పుడు నెక్స్ట్ వేసే స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు వరకు ఆలోచించకుండా వెళ్ళిపోయేవాళ్ళం, ఎటు ఫ్లో అయితే అటు. ఇప్పుడు అలా కాదు కదా, డెఫినెట్ గా క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి, అది సినిమా ఫ్లోలో ఉందా లేదని చూసుకోవాలి. సో ఇప్పుడే ఇంకా కొంచెం రెస్పాన్సిబిలిటీ బాగా పెరిగింది. మీ CEO గురించి చెప్పండి, రహస్య గారి గురించి. ఎంతలా టేక్ కేర్ చేశారు మిమ్మల్ని అందరినీ? హౌ షీ మోటివేటెడ్ యూ ఆల్? అంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు డైరెక్టర్ మీద వదిలేసి వెళ్ళిపోతారు, నమ్మకం ఉంది కదా సరే చూద్దాంలే తర్వాత అని. వీళ్ళు ఎంతవరకు మీ ప్రొడక్షన్ హౌస్ ఎవరైతే ఉన్నారు, కిరణ్ గారు కావచ్చు, రహస్య గారు కావచ్చు, ప్రతిరోజు లొకేషన్స్కి వచ్చేవారా, లేదంటే ఎలా వచ్చేవారు వాళ్ళ సెట్స్కి అంటే ఏం చెప్తారు? ప్రతిరోజు అసలు కిరణ్ గారు నాకు తెలిసి 2 times వచ్చారు. రహస్య గారు, కిరణ్ గారు 2 times వచ్చారు. మొత్తం మోస్ట్లీ మా మీద నమ్మకంతోనే వదిలేశారు. రితికేష్ గారు ఉండేవారు, సో ఆయన చాలా బాగా డీల్ చేశారు, మొత్తం హ్యాండిల్ చేశారు. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, రహస్య గారు అంటే లిటరల్ మమ్మల్ని అందరినీ పిల్లలాగా చేస్తారు. సో స్వీట్ అండ్ షీఈ్ సో కూలెస్ట్ పర్సన్ అనమాట ఎవర్ మిడ్ సో ఫార్. సో మేమంతా కొత్త కదా, సో
ప్రొఫెషనల్ అఫీషియల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రాసెస్ అనేది మాకు కొత్త. బయట అవును. వరకు ఓకే, కానీ బట్ రహస్య గారు అలా కాదు, ఇలా చేయండి, ఇలా చేస్తే కొంచెం ఇలా వెళ్తాము, సో మీరందరూ గ్రూప్గానే ఉండండి, గ్రూప్ అంటే మీలో కొంచెం యూనిటీ ఇది కనబడుతుంది, సో దానివల్ల మీరందరూ కొంచెం పాజిటివ్గా బయటకు వెళ్తారు అని ఇంటెన్షన్గా చెప్పేవారు రహస్య గారు. లిటరల్లీ చెప్పాలంటే ఒక మదర్లీహుడ్ ఫీల్ ఉంటుంది కదా, సో అలాగే నిజంగానే ఓపెన్గా కెమెరాస్ ఉన్నాయని కాదు, నిజంగానే అలాగే చూసారు. మా సెట్లో ఎవరిని అడిగినా, మా యాక్టర్స్ని ఎవరిని అడిగినా అలాగే చెప్తారు. అవును. బికాస్ కిరణ్ గారు ఆ టైంలో ఉన్నా లేకపోయినా షీ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అనమాట. షీ ఈస్ సో స్వీట్. కిరణ్ గారి ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు రీఇంట్రడ్యూస్ అని చెప్తా, ఆల్రెడీ యూ హ్యావ్ డన్ ఫిలిమ్స్, బట్ అవి పక్కకు పెట్టేస్తే దీనికి వచ్చిన హైప్ వేరు, దీనికి వచ్చిన రెస్పాన్స్ వేరు. సో ఆయన ప్రొడక్షన్లో, ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో వర్క్ చేయడం ఎలా ఎలా అనిపించింది? హౌ లక్కీ యూ ఫెల్ట్ అప్పుడు తెలిసినప్పుడు అంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మా ఫ్రెండ్ రవి గారికి చెప్పాలి. ఎందుకంటే వాడైన వాడు లేకపోతే ఈ ఆపర్చునిటీ ఇక్కడ ఉందన్న విషయం నాకు తెలియదు కదా. సో కిరణ్ గారు ఫస్ట్ ప్రొడక్షన్లో చేయడం బేసికల్లీ ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా కానీ కొత్త ప్రొడక్షన్స్, బట్ వాల్యూస్ అనేది ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అక్కడ మిస్ అయినవి కూడా ఒక ప్రొఫెషనల్ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేస్తే ఏంటి అన్నది నాకు ఒక ప్రొడక్షన్లోనే తెలిసింది. అంటే ఫ్రమ్ ది స్క్రాచ్ ఇప్పటి వరకు మేము వచ్చిన జర్నీలో కంప్లీట్ ప్రాసెస్, ఫిల్మ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది చూపించింది కా ప్రొడక్షన్. సో ఐ ఫీల్ సో లక్కీ టు బి వెరీ హానెస్ట్ టు వర్క్ ఇన్ కా ప్రొడక్షన్స్. అది ఫస్ట్ ప్రాజెక్ట్. అవును. ముని గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఫన్గా ఉంటుందా, సీరియస్గా ఉంటుందా? అంటే మేము బ్యాక్ ఎండ్ సీన్స్ వీడియో చూసాం, అందులో చూస్తే ఆయన చాలా ఫన్గానే ఉన్నాడు. మరి మీతో ఎలా ఉండే? సీరియస్ డైరెక్టర్ ముని, ఫన్ డైరెక్టర్ అంటే మీతో ఫ్రెండ్ లాగా కలిసిపోయాడా, లేకపోతే ర్యాగ్ చేస్తూ టీస్ చేస్తూ అలా ఉండేనా? ఆఫ్ కెమెరా వెరీ ఫన్నీ. కెమెరా సీన్ బాగా రాలేదు అనుకో, సపోజ్ ఒక లైటింగ్ వల్ల, లేదంటే ఒక చిన్న చిన్న ఇంటెన్షన్స్ ఉంటాయి, అందరు కొత్త యాక్టర్సే కాబట్టి ఎవరిదో టేక్ ఎక్కువ తీసుకున్నప్పుడు ముని రియాక్షన్స్ ఏంటి? హౌ హీ యూస్ టు బి అంటే వాళ్ళు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక జోన్ లో వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళ మీద కొంచెం ఇరిటేట్ అవుతాడేమో, కానీ యాక్టర్స్ దగ్గర ఏమన్నా రాకపోయినా కొంచెం లేట్ అయినా సరే అసలు ఇరిటేట్ అయ్యే ఛాన్సే లేదు. చాలా కూల్గానే ఉంటాడు ముని. అయితే చాలా టైం తీసుకుంటాడు. ఇన్కేస్ ఆ టైంకి రాలేదనుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు బాగుంటే తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తీసేసుకొని సరే తర్వాత చేద్దామని చెప్పేసి ఆ గ్యాప్ ఇస్తాడు. గ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత తను వెళ్ళి ఇన్పుట్ చేస్తూ ఉంటాడు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది, మీరు ఇస్తుంది ఇది, సో మన ఇద్దరం ఎలా అవ్వాలి అంటే ఇది జరగాలి, సో మీరు ఎలా చేస్తారు. సో ప్రతి ఒక్కరికి మోస్ట్లీ ఎక్కడన్నా గ్యాప్స్ వస్తే తనే ఫిల్ చేసేవాడు. సూపర్. సో ఇట్స్ వెరీ గుడ్. అయితే మీరంత బాగా కనిపించాలంటే దానికి ఇంకో కారణం ఎవరు? డిఓపి రామ్ గురించి ఏం చెప్తారు? హౌ ఇస్ అక్షయ్ డార్లింగ్? అక్షయ్ రామ్. అక్షయ్ అయితే వాచిపోయింది, ఎందుకంటే 35 days లో షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను నాకు ఎంటైర్ బ్యాక్ ఎండ్ వీడియోలో ప్రాపర్టీ కూడా ఇవ్వలేదంటే బండిచ్చాను కదా డార్లింగ్ నీకు అంటాడు. నిజం, నాకు అది చాలా నచ్చింది యాక్చువల్లీ. సైకిల్ సీక్వెన్స్ ఉంది కదా లాస్ట్ లో, సైకిల్ సీక్వెన్స్ ఇప్పుడు మన బండి మీద వెళ్ళాలన్నమాట, అది ఓన్లీ సైకిల్ వెళ్ళే తోవే ఉంటది. అవును, చాలా చిన్నది, దానికి మళ్ళీ డ్రోన్ షాట్ వేసాడు. అక్షయ్ వచ్చి అంటే నాకు అసలు ఇక్కడ ప్లేస్ లేదంటే బండి ఇచ్చాను కదా, బండి మీద వెళ్ళిపోవని చెప్పాడు. అదే నేను ఫుటేజ్ లో చూసింది. సో అక్షయ్ మునికి ఏదైతే కావాలో బాగా అర్థం చేసుకున్న అతి తక్కువ మందిలో అక్షయ్ ఒకడు అనమాట. సో లేకపోతే ఆ రేంజ్ ఫుటేజ్ రాదు, తను ఏదైతే అనుకున్నాడో అది స్క్రీన్ లో చూపించడానికి అక్షయ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. క్రేజీ ఫుటేజ్ ఫ్రేమ్స్ గానీ మీరు చూసుంటే లైటింగ్ గానీ కలర్ఫుల్ గా ఉంది ప్రతి ఫ్రేమ్. చాలా అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి ద మోస్ట్ కలర్ఫుల్ గా ఉన్న ఫిలిం ఏంటంటే ఆరెంజ్ అంటారు. ట్రూ, చాలా ట్రూ. అది కలర్స్ అన్ని చాలా బ్రైట్ గా కనిపిస్తుంటాయి. ఆ తర్వాత మీ తిమ్మరాజుపల్లి టీవీ అంటే బ్రైట్ కలర్స్ అని చెప్పను కానీ ఎంత కావాలో అంత మీ బడ్జెట్ లో మీరందరూ మా అందరికి డెలివరీ అయితే చాలా బాగా చేశారు. అయితే మీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలోనూ పరిగెత్తాలి, దెబ్బలు తినాలి, పరిగెత్తుకుంటూనే వెళ్ళాలి, ఇవే ఎక్కువ ఉన్నాయి కదా. సో ఏది బాగా ఛాలెంజింగ్ అనిపించింది? అఫ్ కోర్స్ సైకిల్ సీక్వెన్స్, మీరు వాటర్ లోకి సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతారు. నేను చూస్తుంటే అక్కడ దారి లేదు కదరా, సైకిల్ పాడేయచ్చు కదా, వాటర్ లోకి సైకిల్ వేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు అందరూ. సో వాట్ వాజ్ లైక్ డిఫికల్ట్ ఈ 2 సీన్స్ లో అంటే ఏం చెప్తారు? ఈ 2 సీన్స్ లో కన్నా ఫస్ట్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ లో సిద్ధయ్య వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఐ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఆమె వైపు టైట్ క్లోజ్ లో.
అది చాలా డిఫికల్ట్. ఆ. అది నాకు అది బాగుంటదిరా ఇది బాగుంటదిరా అని అన్నప్పుడు చెప్తున్నాను. అమ్మాయిని కొంచెం రొమాంటిక్ గా చూస్తున్నట్టు ఉంటది కదా, అది డిఫికల్ట్ పార్ట్ అనిపించింది. ఆ. ఎందుకంటే అది సింగిల్ డేకే, బట్ కాకపోతే అక్కడ ఉన్న హడావిడికి దానికి దీనికి ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రాదు కదా. ఓకే. సో అది ఫస్ట్ మోస్ట్ డిఫికల్ట్. సెకండ్ మోస్ట్ ఏంటంటే ఆ వాటర్ సీక్వెన్స్ ఏంటంటే కింద వాటర్ కింద ఆల్చెప్పులు ఉంటాయి కదా, ఆల్చెప్పులు విడిపోయిన ఆల్చెప్పులు అన్ని కూడా కింద ఉండే అనమాట. ఓకే. మళ్ళీ మీరు అందులో నడిచారు, పరిగెత్తారు. వెళ్ళాము, మాకు నెయిల్స్ తెగిపోయినాయి, కింద కాళ్ళు తెగిపోయినాయి, అయినా చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, మనం ఫినిష్ చేయాలి, ఆ రోజు ఫినిష్ చేయాలన్నమాట లాస్ట్. సో నేను కానీ సాయి కానీ నా పక్కన ఉన్న ఇద్దరు కానీ, సో అందరూ అలాగే చేసాం. వెళ్ళడం, ఒక మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ అది కనుక్కోవడం, మరి వచ్చి మరి చేయడం. ఎన్ని టేకులు తీసుకున్నారు అది? ఐ మీన్ టెక్నికల్ గా కూడా మనము ఎలా కాదనుకున్నా ఒక సీన్ ని 3 నుంచి 4 షాట్లు తీయాలి, వైడ్, క్లోజ్ అప్, బికాస్ ఐ ఆల్సో వర్క్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెబ్ సిరీస్ కి. సో అందుకనే ఒక చిన్న సీన్ తీయాలంటే వాళ్ళ సజెషన్ షాట్, వీళ్ళ సజెషన్ షాట్, అన్నిసార్లు పరిగెత్తాల్సిందే, అన్నిసార్లు సైకిల్ వేసుకుని వెళ్ళాల్సిందే. ఆల్మోస్ట్ ఒక చేసింది ఫాస్ట్ గానే చేసాము, బట్ లైటింగ్ వల్ల ఒక్కొక్కసారి కెమెరా అవుట్ ఫోకస్ వల్ల, వాటర్ పడుతూ ఉంటుంది, అవుట్ ఫోకస్ వల్ల ఒక్కొక్కసారి కొంచెం సరిగ్గా అలైన్ అవ్వలేకపోవడం వల్ల. బట్ కాకపోతే అది ఒక 7-8 టేక్స్ పట్టినట్టుంది. సో అప్పుడు ఇంకా కింద తెగిపోయి అనమాట, బయటకు రావడం. కాటన్ తెచ్చేవారు, తెచ్చి క్లీన్ చేసుకుని బ్యాండేడ్ వేసి మళ్ళీ వెళ్ళిపోవడం. సో దట్స్ హౌ వి హావ్ డన్. మొత్తానికి రక్తాన్ని చిందించారు తెమ్మరాజుపల్లికి. తెమ్మరాజుపల్లికి రక్తాన్ని చిందించి మరి ఆ సీన్ ని పండించారు అనమాట. సూపర్. అండ్ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? టెల్ us about your బ్యాక్గ్రౌండ్. చిన్నప్పుడు మీ ఇంట్లోనే టీవీ ఉంది కాబట్టి చాలా రిచ్ ఫ్యామిలీ కాదు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ కాకపోతే మా మామయ్య వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ అనమాట. ఎలక్ట్రీషియన్స్ దగ్గరికి టీవీస్ ఎక్కువ వస్తూ ఉండే కదా, వీళ్ళు చేస్తున్నప్పుడు కొంతమంది టీవీలో తిరిగి డబ్బులు కట్టలేక తీసుకునేవారు కాదు. సో మా అమ్మ తమ్ముడే కదా, సో ఆబ్వియస్ గా ఆడపిల్ల అంటే ఒక ఇది ఉంటది కదా. మేము చిన్నప్పుడు వేరే ఇంటికి వెళ్ళేవాళ్ళం, మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. ఫ్రంట్ లైన్ లో నేను కూర్చోాలి, వెనకాతల నేను కూర్చోాలి అని డిస్కషన్, పెద్ద డిస్కషన్ ఉంటే మా అమ్మ అన్నీ చూసేది. ఈ వాళ్ళ ఎందుకు లేని చెప్పి మా మామయ్యకి చెప్పి, సరే ఏమన్నా టీవీ ఉంటే తీసుకురంటే అప్పుడు మా మామయ్య ఆ చెక్క డోర్స్ టీవీ ఉంటుంది కదా తీసుకొని వచ్చాడు. బట్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ మా పేరెంట్స్ వచ్చి, మా మదర్ హౌస్ వైఫే, మా ఫాదర్ వచ్చి ఇంతకుముందు ఇన్స్టాల్మెంట్ బిజినెస్ చేసేవారు. అంటే మన ఇన్స్టాల్మెంట్ లో వస్తువులు ఇస్తారు కదా, అంటే సోఫాలు కానీ బీరువాస్ కానీ అవి చేసేవారు. ఇప్పుడు ఆఫీసర్, ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. యువర్ ఓన్లీ ద వన్? మా బ్రదర్ ఉన్నాడు, బట్ తను ఫిజికల్ గా కొంచెం ఓకే. అంటే మరి మీరే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటి ఖర్చు అన్ని కూడా మీరే చూసుకోవాలి. హౌ యు ఆర్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్? అంటే ఎలా చెప్తారంటే సినిమాలో వచ్చే డబ్బులు ఏమి అంత సస్టైనబుల్ గా ఉండవు, మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకోవాలి, మీరు ఇక్కడ సర్వైవల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఇంట్లో చూసుకోవాలి. హౌ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ యూ? అంటే బట్ అందుకనే నేను టీసీఎస్ లో కూడా వర్క్ చేస్తాను. ఓ యు డూ జాబ్ అండ్ ఇది రెండు చేస్తున్నారా? ఓకే. హౌ యు ఆర్ బ్యాలెన్సింగ్? కింద కష్టం ఎప్పుడన్నా అనిపించిందా? అరే మీటింగ్లు ఉంటాయి సడన్ టైంలో. అదే టఫెస్ట్ పార్ట్. ఎందుకంటే అక్కడ హ్యాండిల్ చేయాలి, ఇక్కడ హ్యాండిల్ చేయాలి అంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, సడన్ గా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది వచ్చేసేయండి అంటారు. అవును. అక్కడ సడన్ గా మీటింగ్ ఉంది అనుకోండి, అవును, టీం వాళ్ళకి చెప్పి సరే మీరు మేనేజ్ చేయండి అని చెప్పి ఇటు వస్తాం. సో అది కొంచెం టఫ్ చూడాలి. ఇప్పుడు తిమ్మరాజుపల్లి కొంచెం హిట్ పడింది కాబట్టి నెక్స్ట్ అలా ప్లాన్ చేయాలి, ఆలోచించాలి. కానీ ఎవరైనా సరే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ దేర్ కెరియర్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ముందు వచ్చేస్తారు ఇక్కడికి, అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేస్తారు, రామనాయుడు స్టూడియోస్కి వచ్చేస్తారు, తిరిగేస్తారు. ఇక్కడ ఏదేదో ఉంటుంది, లోపలికి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు ఇందాక అన్నారు అన్ని ప్రొడక్షన్ హౌస్ల దగ్గరికి వెళ్ళాను, తిరగని ప్రొడక్షన్ హౌస్ లేదు అని. అయితే ఈ టైం గ్యాప్లో ఏమవుతుందంటే కొత్తగా వచ్చినాడు ఎవరన్నా ఉన్నాడంటే కొంతమంది వచ్చి తమ్ముడు నీకు నేను ఇప్పించేస్తాను సినిమా అవకాశం, ఎంత పట్టుకొచ్చి అంత పట్టుకొచ్చే అనేవాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ఇంద్రానగర్ గడ్డ దగ్గర, కృష్ణానగర్ లో. మరి ఇలాంటి ఏమన్నా మీకు ఎదురుపడ్డాయా? ఎవరన్నా అప్రోచ్ అయ్యారా? ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయారా? అంటే ఏం చెప్తారు? జరిగిపోయిందనే చెప్తాను. జరిగిపోయిందా? ఆల్మోస్ట్ లాక్స్ లో పడింది నాకైతే. మై గాడ్. అమౌంట్ ఫిగర్ వద్దులే కానీ బట్ లాక్స్ లో పడింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాబ్ చేస్తాను. అవును. సో ఎవరు అడిగినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాస్ట్ వెళ్దాం అన్న ఇంటెన్షన్ ఉంటది కదా. అవును. ఎవరిని అడగక్కర్లేదు, ఇంట్లో వాళ్ళని అడగక్కర్లేదు. కార్డులు ఉంటే కార్డులు కొకేయడం, లేదంటే లోన్ తీసుకోవడం.
సో ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. సో నా దగ్గర లేకపోతే వాళ్ళని అడిగి టక 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 పొడిచేవాడిని. బట్ జరగడం కూడా మంచిదైంది, ఎందుకంటే ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసుకోలేకపోతే రేపు పొద్దున ఎలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ తీర్చేసారు. ఇప్పుడు ఆ లక్షలనే ఇంకా తీరుస్తున్నారా? లాస్ట్ ఇయర్ అన్ని అయిపోయినాయా? అయిపోయినాయి. ఏమో ఒక 20 లక్షలన్నా అయి ఉంటదేమో అని అనిపిస్తుంది. 10 బిలోనే 10 బిలోనే బట్ పైన వేరే వేరే అయినాయి. పైన వేరే వేరే అయినాయి. సో అంటే ఆబ్వియస్లీ యు ఆర్ ఇంటూ జాబ్ అంటే పెద్దగా కష్టపడాల్సిన అంటే ఆ ఫేజ్ ఉండదు. ఆల్రెడీ ఒక జాబ్ అనగానే ఒక మోడెంలో మీరు అన్ని సెట్ చేసుకుని ఉంటారు. మరీ ఏమీ లేకుండా ఇంట్లో నుంచి రూపాయి లేకుండా వచ్చేసి, సో ముని ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నారు 5,000తో వచ్చేసాను నేను ఇక్కడికి సినిమా తీయడానికి అని చెప్పి. మరి మీరు అలాంటి సిచ్యువేషన్స్తో అయితే లేరు కదా, హోప్ఫుల్లీ. అంటే మునిది కండిషన్ వేరు. ముని కండిషన్ ఏంటంటే తను జాబ్ చేయట్లేదు కదా, సో పాపం తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వెరీ బిలో మిడిల్ క్లాస్ అనుకుంటా. సో బట్ నాకు ఇక్కడ ఏంటంటే తనకి నాకు డిఫరెన్స్ జాబ్. అవును, ఒక జాబ్ యు హావ్ వన్ సెక్యూరిటీ. 1 మంత్లీ సస్టైన్ చేయడానికి లేకపోతే మెయింటైన్ చేయడానికి నాకు ఆ స్కోప్ ఉంది. మునిది టఫెస్ట్ పార్ట్, నన్నుతో కంపేర్ చేస్తే కొంచెం టఫెస్ట్ పార్ట్ మునిది. సో యా, ఆఫ్టర్ దిస్ ఏమైనా స్టోరీస్ వచ్చినాయా మీ దాకా, లైక్ క్యారెక్టరైజేషన్ గా కానీ? దీన్ని మొన్న ట్రయల్ ఈవెంట్ అప్పుడే ఎవరో ఒకరు వచ్చి నేటివ్ క్యారెక్టర్ చేశాను కదా, చేసిన తర్వాత ఎవరో వచ్చి ఒక స్టోరీ చెప్పారు, చేత పంపించారు. స్క్రిప్ట్ చదివాను, బట్ అది ఫుల్ నేరేషన్ కావాలని చెప్పాను. మరి నెక్స్ట్ వీక్ అలా ప్లాన్ చేస్తున్నారు. ఇంకో 2 మూవీస్ డిస్కషన్స్ లో ఉన్నాయి ఆల్రెడీ. క్రేజీ, నైస్. యాక్చువల్లీ మీ టీం అందరినీ చూసినప్పుడు ఒకసారిగా కమిటీ కుర్రాళ్ళు గుర్తుకొస్తుంది అందరికి. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, కొత్త డైరెక్టరు, కొత్త టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టులు. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఎలా టర్న్ అవుట్ అయినాయి. అలాగే మీరు ఇంకో పక్కన చూసుకుంటే కొత్త డైరెక్టరు, కొత్త ఆర్టిస్టులు, ఆల్మోస్ట్ 40 పీపుల్ 40+ ఉన్నారు టెక్నీషియన్స్, మీరు అందరూ కలిపి. అయితే మీరు అందరూ ఒక యాక్ట్ చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు, ప్లే చేశారు, యాక్ట్ ప్లే చేశారు. దానికే రిహార్సల్స్ కి అందరూ రౌండ్ గా కూర్చుని ఏవేవో చేశారు, మీ ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను. సో ఈ యాక్ట్ ప్లే చేయాలన్న ఐడియా ఎవరిది, అండ్ దాన్ని ఎవరు మీకు నేర్పించారు, ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? కిరణ్ గారు ఒక రోజు మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగా మనం ప్రీ రిలీజ్లో ఒక ప్లాన్ చేద్దాము, ప్లే చేద్దామా, ఇప్పటివరకు ఎవరు చేయలేదు కదా అని అన్నారు. వాళ్ళకి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మేము థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము కదా, ఇప్పటివరకు ఎవరు ఎటువంటి ఈవెంట్స్లో ప్లే చేయలేదు. సరే అప్పుడు మేమందరం కలిపి వీళ్ళందరూ ప్రదీప్, వేద వీళ్ళందరూ కూడా బీ స్టూడియోస్ నుంచి వచ్చారు, బషీర్ గారు థియేటర్ నుంచి వచ్చారనమాట. సరే ఒక పని చేద్దామంటే వీళ్ళందరూ వెళ్ళి బషీర్ గారితో మాట్లాడితే సరే ప్లే చేద్దామని, ఒక కామిక్గా ఉండాలి, సరదాగా నవ్వుకోవాలి జనాలు అందరూ అని చెప్పి అనుకుని అది ఒక 6 days, జస్ట్ 6 days. అది ఇన్ జనరల్ 30 days పడుతుంది. మార్నింగ్ 7 మొదలు పెట్టేవాళ్ళం, ఈవినింగ్ 9-10 వరకు కొట్టేవాళ్ళం ఆపకుండా ఒక చిన్న లంచ్ బ్రేక్ తప్ప 2 గంటలు, లేకపోతే మధ్య ఈవినింగ్ ఒక చాయ్ బ్రేక్ ఉండేది, కొట్టుకుంటూనే వెళ్ళేవాళ్ళం గట్టిగా. చాలా ఎఫర్ట్ చాలా పెట్టాం ఆ 6 days మాత్రం. ప్యారల్గా దట్టు క్రియేటివ్ వీడియోస్ చేయాలి ప్రమోషన్స్ కోసం. మళ్ళీ అవి కూడా ఎంత బాగున్నాయి తెలుసా నాకు, ఈ కొండ ఎక్కేది అందరూ, అది నాకు ఎంత నచ్చిందో. టీవీ లాక్కుంటూ వచ్చేది దిస్ ఫ్రైడే ఇస్ అవర్స్ అనేవి చాలా బాగున్నాయి తెలుసు. అసలు ఆ క్రియేటివ్ థాట్స్ మాత్రం నాకు తెలిసి సందీప్ వాళ్ళవా, లైక్ డిజిటల్ చేసిన వాళ్ళవే, ఎవరివి థాట్స్? మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం. మీరు అందరూ కూర్చొని కొండ ఎక్కేసరికి అందరికి తీరిపోయినట్టు. బట్ అది చాలా ఎమోషనల్ మూమెంట్ కదా అందరికి. సో రిలీజ్ ముందు చేసాం అది. బట్ బాగా హై ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయని హై ఇచ్చింది ప్లే, స్టేజ్ ప్లే. చాలా మంది అప్రిషియేట్ చేశారు తెలుసా. నేను మీడియాలో ఉన్న చాలా పర్సన్స్ ప్రదీప్ ని ఎస్పెషల్లీ పిలిచి రాజు క్యారెక్టర్ చాలా బాగుంది అని చెప్పేసి చెప్పడం అసలు చాలా నేను విన్నాను. బేసిక్గా నేను మీ యాక్ట్ మొత్తం చూడలేదు, టు బి ట్రూ నేను చూడలేదు. కొంచెంగా చూసి నాకు ఇంకేదో ఫోన్ కాల్స్ ఉంటే నేను మాట్లాడుకుంటున్నా. కాకపోతే ఎవరైతే చూసారో వాళ్ళు చెప్తుంటే ఓ ఫోన్లో నైస్, వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి దెర్ ఆర్ సమ్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట నాకు. చాలా మందికి ప్లే చాలా బాగా నచ్చింది, సూపర్ ఎంజాయ్ చేశారు. మాకు అయిపోయిన తర్వాత కూడా కిరణ్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఆఫ్ కోర్స్ తిక్కల రాజు వాజ్ ద మెయిన్ కదా. కానీ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు కిరణ్ గారు ఇచ్చారు? ఇట్స్ గుడ్ రెమ్యునరేషన్ మీకు అందరికి. ఓకే, రీజనబుల్లీ గుడ్. సో మరి రెమ్యునరేషన్ అయినా పెంచేస్తున్నాడు మన రఘురామ్. రావాలి కదా, ఓకే. మరి రఘురామ్ లైఫ్ లో ఏం లవ్ స్టోరీ లేవా? సినిమానే లవ్. అబ్బా అంటే చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ జాబ్ వరకు ఒక్క లవ్ స్టోరీ కూడా లేదా?
అంటే క్రష్లు ఉంటారు కానీ క్రష్లు సినిమా హీరోయిన్లు అని మాత్రం అనకండి. సినిమా హీరో ఉంది కదా, ఆ. మనం ఆఫీసులో ఆటలు క్రష్లు ఉంటారు కదా అంతవరకే. బట్ కాకపోతే మెయిన్ చిన్నప్పటి నుంచి మెయిన్ టార్గెట్ వచ్చి మూవీ అంటే ఇప్పుడు రాంగ్ వైపు వెళ్ళదు. అదే నేను ప్రీ రిలీజ్ లో చెప్పాను కదా, అటు ఇటు అయితే వెళ్ళకుండా సేమ్ స్ట్రైట్ గా ఉన్నారు అనమాట. టార్గెట్ లాక్ అయిపోయింది కాబట్టి కొట్టడం. ఏం ఫర్ 11th మైల్ అన్నట్టు. అంతే. అయితే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పే చెక్? ఎంత తీసుకున్నారు ఇండస్ట్రీ పరంగా? ఒక చేసిన చిన్న రోలో లేదా అలా తిరిగి వెళ్ళినట్టు ఇలా నుంచున్నట్టు ఫ్రేమ్ లోనే మీరు తీసుకున్న ఫస్ట్ అమౌంట్ ఏంటి ఇండస్ట్రీ నుంచి? ఫస్ట్ చెక్ తెలుగు కన్నడ బైలింగ్వల్ మూవీ చేశానని చెప్పి లాస్ట్ ఇయర్, బ్లడ్ రోజెస్ అని. సో దానికి ఫస్ట్ చెక్ తీసుకున్నాను. హౌ మచ్? నెంబర్లు చెప్పరా? చెప్పకూడదు, దిష్టి ఏం తగలతలేదు, అది అయిపోయి చాలా రోజులు. బట్ రీజనబుల్లీ డే వైజ్ పే చేశారు 15-16 days కి. బట్ గుడ్ అమౌంట్. గుడ్ అమౌంట్, వెరీ గుడ్ అమౌంట్. లీస్ట్ కేసులో 10,000 వేసుకోండి అబ్బా. అంత కదా, కొంచెం తక్కువ. అయితే 8,000 వేసుకోండి. ఓకే, దగ్గర ఇంక నేను అంతకన్నా తగ్గించాను నేను. అయితే హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ రఘు మీకు సినిమా సైడ్? అంటే ఫస్ట్ చూడంగానే టీవీలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూసారు, ఫస్ట్ నా జీవితంలో నేను చూసిన ఫస్ట్ సినిమా. అండ్ వెంకటేష్ గారిని కలవడానికి మీరు కూడా వెళ్ళారా? మీరు వెళ్ళలేదా? మీ క్రియేటివిటీస్ ఏది చేస్తాం ఆ టైంలో. ఓకే, అలా కుదరలేదు, మిస్ అయిందంటారు. సో ఇండస్ట్రీలో వీళ్ళని బాగా, ఆఫ్ కోర్స్ మీరు అందరిని ఇమిటేట్ చేస్తానని అన్నారు. సో మీకు బాగా నరాల్లో జీర్ణించుకుపోయి ఉన్నటువంటి యాక్టర్ ఎవరంటే ఏం చెప్తారు? అంటే బేసికల్లీ ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ ఏం కాదులే కానీ, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం కదా. ఒక్కరి దగ్గర నుంచి కంప్లీట్గా నేర్చుకుంటాం, ఎందుకంటే ఒక్కొక్కరికి బాడీ బిహేవియర్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సో పర్సనాలిటీ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు బాగా నచ్చింది అంటే స్టేట్మెంట్ బాగా నచ్చింది. ఇప్పుడు మనం 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం, చాలా మంది వెనకలాగే వాళ్ళు ఉంటారు, ఎందుకురా సినిమాలు అని ఉంటారు. బట్ చిరంజీవి గారు ఒక స్టేజ్ మీద ఒక మాట చెప్తారు, మీరు కనుక ఏదన్నా టార్గెట్ పెట్టుకుంటే టార్గెట్ కొట్టాలి అంటే చెవిటి కప్పల్లాగే ఉండాలి అని. ట్రూ. ఒక స్టోరీ చెప్పారు యాక్చువల్లీ. ఒక స్తంభం ఎక్కుతుంది, అన్ని కప్పలు జారిపోతున్నాయి, కానీ ఒక కప్ప మాత్రం అలా వెళ్ళిపోతుంది. ఎందుకు ఏంటా కప్ప అంటే చెవిటి కప్ప అని. సో దట్స్ మై మెయిన్ మోటో. అది నాకు, నేను ఎవ్రీడే మార్నింగ్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా నెగిటివ్గా అనిపించిన ఒక్క స్టేట్మెంట్ నన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్దాం అనుకున్నాను, బట్ ఎందుకంటే మళ్ళీ హడావుడి అయితే ఇంటర్వ్యూ ఉంది కాబట్టి చెప్పాను. ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పారనమాట. డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ చాలా ఇష్టం తెలుగులో మీకు అంటే? చాలా మంది ఉన్నారు, విశ్వనాథ్ గారు ఉన్నారు, ఆయన ఒక సపరేట్ స్టైల్. సంగీత శ్రీనివాస్ గారు ఇది ఒక కైండ్ ఆఫ్ ఇది కదా. ఇంకా ఎలివేషన్ రావాలి అంటే హీరోయిగా పూరి గారు తెలిసిందే. బట్ ఒక టెక్నికల్ గా ఒక ఆస్పెక్ట్ లో చేయాలి అంటే మన సుకుమార్ గారు కదా. డైలాగ్ వర్షన్ లో అవతల వాళ్ళకి కామెడీ పండించాలంటే త్రివిక్రమ్ గారు. ఇలా ఒక్కొక్కరు ఒకటి. ఇంకా గ్రాండియర్ అంటే మనకు తెలిసిందే రాజమౌళి గారు. అవును. సో అందరితోటి వర్క్ చేయాలని బేసిక్ గా సింబాలిక్ గా చెప్తున్నాం అంతేనా? అంటే వీళ్ళందరినీ చూసి పెరిగిన వాళ్ళం కదా స్కూల్ లెవెల్ నుంచి. సో అందరితో వర్క్ చేయాలని ఉంటారు ఆబ్వియస్గా యాజ్ అన్ యాక్టర్. సో ఇంకొకటి ఏంటంటే మీ ఇన్స్టా స్టోరీలోనే అనుకుంటా చూసాను నేను, జగ్గైపేట మన కుర్రాడు అక్కడ దాకా వెళ్ళాడు, సినిమాల్లో యాక్ట్ చేశాడు అని చెప్పేసి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే ఇన్నేళ్ళు కష్టపడింది ఇది కదా, అట్లీస్ట్ ఊర్లో మనకి ఈ మాత్రం రికగ్నైజేషన్ అన్న వచ్చింది కదా అన్న హ్యాపీనెస్ ఉంటుంది. సో వాట్ వాజ్ యువర్ హ్యాపీనెస్ ఆ రీల్ చూసిన తర్వాత? అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే ఊర్లో పెరిగాము. సో సందుకొందల్లో నడుచుకుంటూ తిరిగేవాళ్ళం కదా. అవును. ఇప్పుడు ఆ జగ్గంపేట అబ్బాయి అనే అబ్బాయి ఒకసారి అప్రోచ్ అయ్యాడు, బ్రో మీరు జగ్గంపేట నుంచి అంటే అవును అంటే, తిమ్మరాజుపల్లి టీవీ ప్రమోషన్స్ బాగా రీచ్ అయినాయి మా వరకు, సో ఒకసారి మీ ఫుటేజెస్ ఏమైనా ఉంటే మాకు కూడా పంపించండి అని చెప్పారు. సో ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఫోన్ చేయడం, కాల్ చేయడం, ఫ్రెండ్స్ అందరూ బ్యానర్లు లైక్ కట్టడం, సో హ్యాపీ. అసలు ఊరంటే ముందు బ్యానర్లే వస్తాయి. మనం హీరో సినిమా రిలీజ్ అవుతుందంటేనే పెద్ద పోస్టర్ హీరో చేసి పక్కన చిన్న చిన్న ఫోటోలు మన ఉండి కంగ్రాచులేషన్స్ అనో ఇలాగనో చెప్తుంటారు, యూత్ అని మెన్షన్ చేసి ఉంటది. నా చిన్ననాటి మిత్రుడు, నా బాల్య మిత్రుడు సినిమా హీరో అయ్యాడు, నా శుభవందనాలు అని చెప్పేసి నేను ఇవన్నీ ఇంట్లో చూసి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు అందరం కలిసి తిరిగేవాళ్ళం కదా. సో వీడు అనుకున్నది చేస్తున్నాడు, వీడు కరెక్ట్ వేలోనే ఉన్నాడు. సో ఆల్సో హ్యాపీ. మీ వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చినట్టున్నారు, ఫస్ట్ టికెట్లు పట్టుకెళ్ళి చాలా మంది వీడియోలు చేశారు. మీ మమ్మీ రియాక్షన్ ఏంటి సినిమా చూసిన తర్వాత? వాళ్ళు ఇక్కడ లేరు అనమాట. ఓకే, అక్కడ సినిమా చూసినప్పుడు వాట్ వాస్ దేర్ రియాక్షన్? సో హ్యాపీ అండి, ఎందుకంటే మా అమ్మకి అది కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, దట్ ఊర్లో వాళ్ళందరి మధ్య చూస్తున్నప్పుడు ఒక హై ఉంటది కదా,
సో మా మదర్ అయితే అసలు మా అమ్మ లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి చూస్తానని కూర్చొంది అనమాట. ఓ మై గాడ్. వచ్చిన తర్వాత ఇప్పుడు చూసింది. సూపర్. సో మా అమ్మకి ఎమోషనల్ మూమెంట్ బాగా. సో ఇన్ ఫర్దర్గా వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ చెయ్యాలి అని మీకు కోరికగా ఉందంటే ఏం చెప్తారు? ఎందుకంటే యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు చూస్ రైట్ నో. సో ఏది వస్తే అందులో ఉన్నట్లో మీకేది సూటబుల్ అండ్ ప్యారలల్గా ఇద్దరికి మ్యూచువల్గా సెట్ అవుతేనే యు ఆర్ ఇన్ టు ద ప్రాజెక్ట్. సో ఏ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలని యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తిమ్మరాజపల్లి టీవీ మూవీలో ఒక క్యారెక్టర్ చేసాం, నెగిటివ్ షేడ్ ఉన్న ఎస్. క్యారెక్టర్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నాకు ఒక నెక్స్ట్ వేరే క్యారెక్టర్స్ వచ్చాయి అనుకోండి, అయితే దీనికి ఈక్వల్ గా ఉండగలగాలి, లేకపోతే ఒక స్టెప్ పైకి ఎక్కించగలగాలి. ఎందుకంటే మనం ఎప్పుడన్నా టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క అడుగు ఎదుగుదాం అనుకుంటాం కదా. సో అట్లాగా నాకు అనిపిస్తుంది, అంటే హార్ట్ఫుల్ గా అనిపిస్తే డెఫినెట్ గా ఐల్ డూ ఇట్ రెస్పెక్ట్ ఆఫ్ ది క్యారెక్టరైజేషన్. నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను, ఇలాగా సినిమాలో పక్కూరు నుంచి వచ్చి మరీ చూస్తారు కదా, సో అలా పక్కూరికి వెళ్ళి మీరు చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటి అంటే అలాగే నేను అడిగింది మీకు అర్థమైంది. నేను ఏదైతే అడిగాను మీకు అర్థమైందని నాకు అర్థమైంది, ఎందుకంటే మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. వెళ్ళారా ఎప్పుడన్నా చూడడానికి? మూవీస్ కి వెళ్ళేవాళ్ళం. పక్కూరుకా? మూవీస్ కి వెళ్ళారా? ఓకే. మోస్ట్లీ మూవీస్ కే కాకినాడ కానీ మర్లగొండ కానీ పక్కనే కదా, మన పెద్దాపురం కానీ ఇవన్నీ సైకిల్ మీద వెళ్ళిపోయేవాళ్ళం. 13-15 కిలోమీటర్లు ఉంటుంది. కాకినాడ అయితే 30 కిలోమీటర్స్ ఉంటుంది. సైకిల్ మీద కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళే సినిమా చూసి మధ్యాహ్నం మీద భోజనం చేసి వచ్చేవాళ్ళం. లేకపోతే ఆర్టీసీ బస్ ఎక్కి రాజమండ్రి వెళ్ళి వచ్చేయడం. ఓన్లీ మూవీస్ కోసం వెళ్ళేవాళ్ళం అంతే అంతే. బట్ మాకు చెరువులు ఉంటాయి. ఎప్పుడు మన ఊరు చెరువులో ఏం చేస్తామని పక్క ఊళ్ళకి వెళ్ళి పొలాల మధ్యన చెరువులు ఉంటాయి, పొలాలకు పడడానికి. చెరువులోకి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవాళ్ళం, ఈతలు కొట్టేసుకుని వచ్చేసేవారు అనమాట. ఈ మీ బ్యాచ్ ఏదైతే ఉందో ఇప్పుడు తిమ్మరాజపల్లి టీవీ బ్యాచ్ ఏదైతే ఉందో, ఒకళ్ళు ఎంత సపోర్టివ్గా ఉండేవారు, ఎంతలా హెల్ప్ చేసుకునే వాళ్ళు ఒకరికొకళ్ళు అంటే ఏం చెప్తారు? ఎవ్రీబడి ఈస్ వెరీ సపోర్టివ్ అండి. ఎందుకంటే అందరం కొత్త వాళ్ళమే కదా. నేను ప్రాజెక్ట్స్ చేసి ఉండొచ్చు కానీ ముందు, బట్ అవి ఇంకా బయటికి రాలేదు కదా. సో మోస్ట్లీ అఫీషియల్గా చెప్పాలంటే అందరం కొత్త బ్యాచ్. సో ప్రదీప్ కావచ్చు, నేను కావచ్చు, సాయి కావచ్చు, వేద కావచ్చు, ఎల్లమ్మ క్యారెక్టర్ చేసిన స్వాతి, ఉత్తర దక్షిణ వాళ్ళు అంతా యంగ్ బ్యాచే కదా. సో కోఆపరేటివ్ ఉంటుంది. నాకు తెలియదు వాళ్ళకి తెలియచ్చు, వాళ్ళకి తెలియదు నాకు తెలియచ్చు. సో అట్లాగా అందరం కోఆపరేటివ్ గానే ముందుకెళ్ళాం. ఎక్కడ ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన మధ్యలో ఇదిగో ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లాగా అంటే వాళ్ళు చెప్పేవారు, ఈ ఎక్స్ప్రెషన్ ఎలా అంటే నేను చెప్పడం. సో ఇట్లా ఉండేది, కోఆపరేటివ్ గానే వెళ్ళదు మొత్తం అంతా. వెరీ వెరీ పాజిటివ్ టీమ్ అదంతా. ప్రతి సినిమా వాడికి, సినిమా యాక్టర్ కి ఐమాక్స్ ఇస్ ఏ ఎమోషన్ నాకు తెలిసి. మీరు మీ ముందు తీసిన సినిమాలకి ఐమాక్స్ దగ్గర టీషర్ట్ వేసుకుని ఒక పోస్ట్ చూసాను అండ్ పోస్ట్ చూసాను, అండ్ తిమ్మరాజపల్లిది ఒక పోస్ట్ చూసాను. రెండు వేరు సినిమాలు, బట్ అక్కడికి ఇక్కడికి ఐ ఫిగర్ ఇట్ అవుట్ సంథింగ్ ఎల్స్ అనమాట. అంటే హౌ యూ ఫీల్ ఒక సక్సెస్ కొట్టిన సినిమా అక్కడ కూర్చుని అందరూ కూర్చుని మాట్లాడడము, చిన్న వీడియోస్ చేయడం, అక్కడ ఒక చిన్న మెమరీస్ని క్రియేట్ చేసుకోవడము సక్సెస్ కొట్టిన తర్వాత, ఇది ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మీరు మంచి పాయింట్ అవుతారు. యశోదాభిరామ సినిమాకి ఐమాక్స్ దగ్గరికి వెళ్ళాం. అవును, వెళ్ళి ఆ టీషర్ట్లో వేసుకుని ఉంచాను అనమాట. అప్పుడు మిమ్మల్ని ఎవరో నాకు తెలిసి పట్టించుకునేవారు కూడా కాదు, పక్క నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకే అంటున్నాను, ఆ ఫోటోకి అండ్ ఈ వీడియోకి ఐ హావ్ ఫైండెడ్ అవుట్ చాలా డిఫరెన్స్ చూసాను. నేను యశోదాభిరామ మూవీ వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని పిలిచాను ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో పడుతున్నప్పుడు, పీసెక్స్ లో. సో వాళ్ళు సో హ్యాపీ అనమాట. సేమ్ పాయింట్ ఇస్తారు వాళ్ళు కూడా. మన టీషర్ట్లు వేసుకుని ఇక్కడ బయట నుంచి ఒకటి గుర్తుపట్టలేదు, సినిమా నుంచి బయటకు వస్తుంటే జనాలు గుర్తుపడుతున్నారు మీరు ఆ క్యారెక్టర్ చేశారు కదా అని. సో వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు మధ్యలో. నేను ఒక్కడనే ముందు కంటిన్యూ అవుతున్నాను. వాళ్ళు సో హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే గేట్ దగ్గర నుంచి మొదలు పెట్టి స్క్రీన్ మీదకి వచ్చాం కదా. అది కూడా అసలు కిరణ్ గారు మెన్షన్ చేశారు, నా సినిమా కూడా నేను చూసుకోలేదు, ఫోన్లే రోలింగ్ టైటిల్స్ లో ఎక్కడో కనపడ్డాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్పేసి అనడము, దట్ వాజ్ లైక్ టూ క్రేజీ అసలు ఆ రోజు ఈవెంట్ లో. అసలు కిరణ్ గారు అయితే ఎంత సపోర్ట్ చేశారు మాటలో చెప్పలేము. ఎందుకంటే ఆయన్ని ప్రమోట్ చేసిన దానికన్నా మా సినిమాని ఎంత ప్రమోట్ చేశారో యాక్టర్స్ కూడా ఎంత ప్రమోట్ చేశారు. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంటది సినిమా ఎలా ప్రమోట్ చేశారో. వీళ్ళు చాలా మంచి యాక్టర్స్ అనే ప్రమోట్ చేశారు, రెండు ఈక్వల్ గానే పెట్టారు. సో దానికి కిరణ్ గారు చాలా థ్యాంక్స్ చెప్పాలి. టీవీలో ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏది? టీవీలో ఎక్కువ సార్లు చూసిన సినిమానా చిరంజీవి గారిదే చూడాలని ఉంది ఒకటి, ఇంద్ర ఆబ్వియస్లీ, అతడు మూవీ ఒకటి మహేష్ బాబు గారిది, ఇంకా బాహుబలి ఉంది కాబట్టి ఎక్కువ సార్లు
చిరంజీవి బాగా గుర్తు చూడాలని. అవునా? అసలు కౌంట్లెస్ అన్నమాట. ఓకే. సో చూసిన గుర్తుండిపోయిన సీరియల్ ఏంటి టీవీలో? గుర్తుండిపోయిన సీరియల్ ఇంకా చక్రవాకం అప్పట్లో చూసేవాళ్ళం. ఓకే. మొగల్ రేకులు ఒకటి, మొగల్ రేకులు. ఎందుకంటే స్కూల్ నుంచి కాలేజీకి స్కూల్లో అంటే స్కూల్ నుంచి వచ్చేసి లంచ్ చేసే టైంకి, సారీ డిన్నర్ చేసే టైంకి కరెక్ట్ గా వచ్చేది మొగల్ రేకులు మెయిన్ మొగల్ రేకులు. సీరియల్స్ చాలా తక్కువలే కానీ బట్ మొగల్ రేకులు. మొగల్ రేకులు నాకు కూడా తెలిసి, నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నంత సేపు మొగల్ రేకులు ఒక్క సీరియలే మగవాళ్ళు కూడా కూర్చొని చూసేవాళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్ గా అందరూ కూర్చొని చూసిన సీరియల్ ఘనత అయితే మొగల్ రేకులు ఒక్కడానికి తగ్గింది. చక్రవాకం కూడా తక్కువ మంది చూసేవారు, బట్ మొగల్ రేకులు మాత్రం జెంట్స్ కూడా చూసేవాళ్ళు. పాపం ఆర్కే నాయుడు క్యారెక్టర్ కి బీభత్సంగా కనెక్ట్ అయిపోయేవారు. అయితే రఘు వాయిస్ కూడా బాగుంది, ఒక పాట పాడొచ్చు కదా రఘు మాకు? లేదు, ఇప్పుడు విరిసే మొగలి రేకులను 2 లైన్లు ఇలాగా హమ్ చేసినప్పుడు ఒక పాట పాడండి, పర్లేదు. ఒక డైలాగ్ చెప్పండి. లేకపోతే హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? అలా ఏం లేదని అనిస్తారంటే ఇప్పుడు? నిజంగా టు బి వెరీ హానెస్ట్ అందరూ చూస్తాను మా సర్కిల్ లో కూడా అందరూ. బట్ కాకపోతే మీకు చెప్పాను కదా, చిరంజీవి గారు చెప్పిన ఒక్క స్టేట్మెంట్ లైక్ ఇట్ వర్క్స్ లైక్ ఎ ఫ్యూయల్ అన్నమాట. ఓకే. సో ఎప్పుడు లోగా ఉన్నా వస్తూ ఉంటుంది అలా ఎక్కువ. సో చిరంజీవి గారు కనపడతాం, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆబ్వియస్గా ఆయన కష్టపడి వచ్చారు కదా, బ్యాక్గ్రౌండ్ లేకుండా. సో ఆయన మోస్ట్ ఇన్స్పిరేషన్ ఉంటారు అందరికి. సో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారి ఇన్స్పిరేషన్, ఇంకో పక్కన మీ ఊరు నుంచి వచ్చినటువంటి రవితేజ గారి ఇన్స్పిరేషన్, ఇంకో పక్కన అలాగే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చిన కిరణ్ గారి డైరెక్షన్ లో వచ్చి, సో మొత్తానికి ఇండస్ట్రీకి పెద్దగా రూట్స్ ఏమీ లేకుండా వచ్చి ఏలినోళ్ళ ఏమంటారు వాళ్ళ అండర్ లో నుంచి మీరు వచ్చారనమాట. చూసారా కాన్స్టెంట్లీ భలే కలిసింది కదా. చిరంజీవి గారు చెప్పిన మాట వల్ల ముందు కంటిన్యూ చేస్తున్నా. రవితేజ గారు గెటప్ వేసాను, కిరణాపురం గారు ప్రొడక్షన్ లో చేశాను. నెక్స్ట్ మీరు కూడా ఇన్ ఫ్యూచర్ లో మీ కిరణాపురం గారు చేసినట్టే, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ యు ఆర్ ఆల్సో గోయింగ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్న స్టేట్మెంట్ ప్రదీప్ చెప్తాడు. ఏమని? సో ఐ జాయిన్ కా ప్రొడక్షన్స్ టు బ్రింగ్ మోర్ యాక్టర్స్ అని. వి హావ్ దట్ థాట్. సూపర్. కిరణ్ గారి నుంచి మీరు నేర్చుకున్న వన్ థింగ్ అంటే ఏం చెప్తారు? కష్టపడ్డామండి, ఆయన చాలా కష్టపడతారు కిరణ్ గారు. ఎందుకంటే మీరు ఆన్ కెమెరా చూస్తారు మొదలు, ఆఫ్ కెమెరా టీం ఎట్లా ముందుకెళ్ళాలి, ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలి. సో నేను చూసింది ఎక్కువ మా తిమ్మరాజుపల్లి టీవీ వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళని ఎలా ముందుకు పంపించాలి, వీళ్ళ ఫేసెస్ని ఎట్లా ముందు పెట్టాలి, మీడియా ముందు ఎలా పెట్టాలి. జనరల్గా అంతమంది స్టేజ్ మీదకి రానివారు, మీకు ఆల్రెడీ తెలుసు. అస్సలు మెయిన్ లీడ్స్ని తీసుకొని వస్తారు కానీ బట్ నేటివ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరినీ, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొని స్టేజ్ మీద పెట్టారు. ఎందుకంటే ప్రొజెక్షన్ కోసం అనమాట. అరే వీళ్ళంత కష్టపడ్డారు, వీళ్ళని చూడండి, మీరు అందరూ చూసి ఏమన్నా సినిమా చూసిన తర్వాత మీ అందరికీ ఏ క్యారెక్టర్స్ కావాలని ఇందులోంచి పుల్ చేయమని చెప్పారు కదా. సో ఆయన సపోర్ట్ చాలా బాగా కష్టపడతారు ఆయన. సో వి సో హ్యాపీ ఫర్ కిరణ్ గారు. అండ్ ఇంకొకటి, ఈ సినిమాకి ఇంకొక ప్లస్ ఏంట్రా అంటే మ్యూజిక్. అస్సలు ప్రాణం పెట్టేశాడు మీ మ్యూజిక్ డైరెక్టర్. సో వాట్ యూ ఫీల్ థియేటర్లో అది చూస్తున్నంతసేపు, ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ టీవీ కోసం ఎత్తుతున్నప్పుడు ఆ కృష్ణుడి పాట కావచ్చు, అసలు బ్యూటిఫుల్గా మెల్డ్ అయి ఉంది. సో మీరు ఏం చెప్తారు మీ మ్యూజిక్ డైరెక్టర్? వంశీకాంత్. సో బట్ యా పాపం రీసెంట్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కీ మూమెంట్ లో. బట్ యా ద మ్యూజిక్ హ్యాస్ డన్ ఇస్ స్పెక్టాక్యులర్. అసలు థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడే ఫస్ట్ మాట ఒకటి ముని గురించి మాట్లాడతారు, 2 మ్యూజిక్, డిఓపి, 3 ఉంటాయి, 4th యాక్టర్స్. చాలా ట్రూ అది. సో బట్ వంశీ ఫస్ట్ సాంగ్ నుంచి చిన్ని చిన్ని గుండెలో ఉన్న సాంగ్ దగ్గర నుంచి, తర్వాత టీవీ సాంగ్, ఊరు సాంగ్, బట్ మా అందరికి మోస్ట్ ఫేవరెట్ సాంగ్ వచ్చి గోకుల గోపాలకి. అవునా? నాకైతే టీవీ పాట చాలా ఇష్టం. అందరం కనెక్ట్ అవుతాం కాబట్టి. బట్ గోకుల గోపాలకి ఏంటంటే ఒక ఫ్యూజన్ అనమాట, ఇండియా వెస్టర్న్ ఫ్యూజన్ లో ఉంటుంది సాంగ్. సో దానివల్ల బట్ యా మ్యూజిక్ మాత్రం టెర్రిఫిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఆల్రెడీ సినిమా చూసారు ఆబ్వియస్లీ. మీదానప్పుడు కూడా సైకిల్ సీక్వెన్స్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఆ ఇంపాక్ట్ మాకు కలిగింది అంటేనే తన వల్ల కదా. కిరణ్ గారు చాలా సార్లు చెప్పారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది, ప్రాణం పెట్టేశాడు అసలు కొత్త కుర్రాడు అని చెప్పి కిరణ్ మెన్షన్ చేయడం మేము చాలా సార్లు చెప్పుంటారు. అవును, స్టేజ్ మీద కూడా చెప్పారు. ఇలాంటి అబ్బాయి ఇప్పటివరకు ఎక్కడ పోయాడు అని చెప్పి అనుకుంటారు కదా. సో నిజంగా ప్రాణం పెట్టాడు నా వంశీ మాత్రం. ముని, వంశీ, మన అక్షయ్, వీళ్ళు ముగ్గురు కూడా సినిమాని, ముని ఇమాజినేషన్ ఉన్న సినిమాని ఆన్ స్క్రీన్ తీసుకురావడానికి వీళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేశారు అనమాట. అంటే ఇలా అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. వీళ్ళందరూ వాళ్ళే కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది.
ఓకే, అది మమ్మల్ని కూడా బాగా ప్రాజెక్ట్ చేయడానికి ఉపయోగపడింది. సూపర్. ఐ విష్ యూ గెట్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీస్ ఇన్ ఫర్దర్గా కూడా చాలా మంచి మంచి అవకాశాలు రావాలని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ గ్రే ఆర్ ఎల్స్ మంచి తమ్ముడు పాత్ర, బట్ ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్ రావాలి పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రఘురామ్ అలియాస్ అనిల్ కుమార్. సో ఆల్ ది వెరీ బెస్ట్ Thank అండ్ you. కంగ్రాచులేషన్స్ ఫర్ తిమ్రాజ్పల్లి టీవీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ లిటిల్ ఇంటర్వ్యూ. సో హ్యాపీ. దిస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. అవునా? చాలా మందికి నేను ఫస్ట్ ఇంటర్వ్యూలు చేశాను. ఐ హోప్ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ దట్. మీరు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారని, అండ్ మీకు కూడా మంచి ప్రాజెక్ట్లే కాదు మంచిగా ఇన్కమ్ ఉన్న ప్రాజెక్టులు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని signing off. Bye-bye. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe.